నిన్నటి రోజున మా కార్పొరేషన్లో మా పార్టీ సభ్యులు, మా డిప్యూటీ మేయర్ గారు, వారితో పాటు ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా, దాంతోపాటు అందులో ఎక్సెప్షన్ సభ్యులుగా ఉన్న నేను కానీ, మా ఎమ్మెల్సీలు కానీ, మేమందరం కూడా, అలాగే మా పార్టీకి సంబంధించిన నగరంలో ఉన్న పెద్దలు, ఇన్ఛార్జీలు అందరం కూడా మా పార్టీ అధ్యక్షుడితో కలిసి సమావేశం పెట్టుకొని ఈ అంశాన్ని ముందుగా మా పార్టీలో చర్చించి జగన్మోహన్ రెడ్డి గారితో ఆలోచన చేసి వాళ్ళ తాలూకా సలహా సూచన మేరకు పెరుగుతున్న దురాక్రమాన్ని, దుర్మార్గాన్ని, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పదవిని వెలగబెడుతున్న చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే విశాఖపట్నంలో ఈ భూమిని కబ్జా చేస్తూ, భూదోపిడీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్న సుమారు 5,000 కోట్ల రూపాయలు ఈ భూమిని అప్పనంగా వాళ్ళు దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నేను సమావేశం పెట్టుకున్నాం. దాని పూర్వపరాలు కూడా ఇప్పుడు మా రాజు గారు చెప్పారు. ఈ 54 ఎకరాలు 79 సెంట్లని రేపు ఎల్లుండి 35 కౌన్సిల్లో జరగబోతున్న కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశంగా పెట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. దానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం. నేను మీకు అందరికీ కూడా చెప్పాం. అందులో భాగంగానే ఈరోజు మా కార్పొరేటర్లు అందరూ కలిసి గౌరవ మేయర్ గారిని, గౌరవ కమిషనర్ గారిని, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వినతి పత్రాన్ని ఇవాళ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాం. దయచేసి ఈ భూదోపిడిని ఆపండి. ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆడుకున్న భూదాహానికి ఏదైతే 5,000 కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం సమంజసం కాదు, దీన్ని ఎజెండాలో పెట్టొద్దని చెప్పని ఇవాళ మొదటి విడతగా వారికి ఇవ్వడం జరిగింది. దీని తాలూకు కూడా మీ అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేస్తాం. దీన్ని వాస్తవాన్ని మేమే కాదు, పట్టణంలో ఉన్న మేధావులు అందరూ కూడా కోరారు. సాక్షాత్తు మన సర్వీస్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోరారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. దాంతోపాటు ఇది అన్యాయం అని చెప్పారు. ఇది చట్టానికి, భూ చట్టానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఇలాంటి దోపిడీ ఎక్కడ కనీ విని చూడలేదని చెప్పారు. సాక్షాత్తు పదవులు అనుభవిస్తున్న, రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నాకు కానీ తాత లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలిస్తానని చెప్పి ఈ రకమైన 5,000 కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పి ఇది. కాబట్టి ఇవాళ మొదటి విడతగా మేము ఇచ్చాం. ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం. ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని రీట్రేట్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే, లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం. ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం. నిన్నటి రోజున మీకు చెప్పాం, దీని మీద ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఆ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా? ఈ దోపిడీని, ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారా? లేదు, ఇది తప్పు అని చెప్పి వాళ్ళు వచ్చి దీన్ని వ్యతిరేకిస్తారా? వాళ్ళ తాలూకు వైఖరిని కూడా చెప్పాలి. అందుకే చెప్తున్నారు కదా, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పని. మేము మాది వచ్చి స్పీడ్ అని చెప్తానండి. దోపిడీలో ఉన్న స్పీడు, విశాఖపట్నం అభివృద్ధి చేయడంలో చూపెట్టండి మీ స్పీడు. విశాఖపట్నాన్ని మరి సొంత నగరాన్ని తయారు చేయడానికి మీ స్పీడ్ చూపెట్టండి. అంతేగాని ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఈ దోపిడీకా ఏం చెప్తారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తారు? జనసేన నాయకులు ఏం చెప్తాడు? డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్తారు దీని మీద? నీతి కబుర్లు చెప్తుంటారు కదా, నీతి మాటలు చెప్తుంటారు కదా. మరి ఇది నీతా, ఇది అవినీతా? చెప్పండి మీరు. ఇది నీతా? ఇది 5,000 కోట్ల రూపాయల ధనాన్ని ఇచ్చి ప్రభుత్వ భూమిని మీరు దోచుకోవడం అనేది నీతా? ఇదేనా సంబంధించిన? ఇందుకైనా ప్రజలు మీకు ఓటిచ్చింది?
ఇలాంటి కార్యక్రమాలు చేయడానికా? ఈ ధర్మం ఇది. అందుకే మేము వైఎస్ఆర్సీ పార్టీ తరఫున దీన్ని మరి మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ భూదండాలని భూదోపిడీని దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది సమంజసం కాదు, ఇది న్యాయం కాదు. ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు. మేము ఎప్పుడు అధికారంలో ఉన్న ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి దోపిడీలని, ఇలాంటి వాటిని ఎప్పుడు మేము ప్రోత్సహించలేదు, ఎప్పుడు చేయలేదు. ఇక్కడ ఏ ఒక్కరిని కూడా వేలు చూపెట్టడానికి మా దగ్గర ఏమీ లేవు. అడగండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అందరం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళం కార్పొరేటర్ కానీ, లేకపోతే ఎమ్మెల్సీ కానీ, మీరు కానీ, లేదా రాజుగారు కానీ, మేము అందరం ఉన్నాం. ఈ ప్రాంతంలో పుట్టాం, ఈ ప్రాంతంలో పెరిగాం. కానీ ఏంటిది? ఓ సెంటా, 2 సెంట్లా, లేకపోతే ఓ చిన్న ఎంక్రోచ్మెంటా? రెగ్యులేషన్ ఏడ్ చేస్తారండి. ఏదైనా ఇంటి కట్టుకున్నప్పుడు పక్కన వచ్చి ఒక సెంటో, 2 సెంట్లో, 1 గజమో 10 గజాలు ఉంటే దాన్ని రెగ్యులేట్ చేయని అడుగుతారు. 54 ఎకరాలు ఏకంగా రెగ్యులేట్ చేసిన ఈ ధర్మా? ఇది ఇంత దోచుకోవడం న్యాయమా? ఇది విశాఖపట్నం ప్రజలారా చూడండి, విశాఖపట్నం ప్రజలారా ఆలోచించండి, మేధావులారా ఆలోచించండి. కొప్పుడు కానీ మన కళ్ళు తెరగకపోతే ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం విశాఖపట్నాన్ని పూర్తిగా కబ్జా చేసుకుంటుంది. వాళ్ళకున్న ధనం ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో. ఇది మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాం. అయినప్పటికీ ఇవాళ ప్రత్యక్షంగా వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని కోరుతున్నాం. కాబట్టి దీన్ని ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా మేధావులు, విజ్ఞులు, సంఘాలు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాం. ఇప్పటికే సిపిఎంతో మా అధ్యక్షులు మాట్లాడుతున్నారు. మా తాలూకా సంఘీభావాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. వారు కూడా నిన్న వెళ్ళి వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది. వారితో మాట్లాడి కలిసి ముందుకెళ్ళడం మాకేం అభ్యంతరం లేదు. మేము ఈ సమస్యకి పరిష్కారం కావాలి. అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎవరైతే సభ్యులు ఉన్నారో అందులో వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడతాం, వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతాం. అలాగే ఎవరైతే జనసేన పార్టీ నాయకులు సభ్యులుగా ఉన్నారో వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతాం. దీన్ని సమర్థిస్తారా, ఏం చేయాలని మా తాలూకు అభిప్రాయం చెప్తాం. ఇది ధర్మం కాదని చెప్తాం. వాళ్ళతో కూడా తదుపరి ప్రజలే నిర్ణయిస్తారు. ఈ దోపిడీలో భాగస్వాములు అయితే వారు కూడా దీని దోపిడీలో భాగస్వాములే దోచుకుందాం అనుకుంటే రేపు ప్రజలే దానికి తగిన బుద్ధి చెప్తారు. మరి ఈ విషయాన్ని నీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి గౌరవంగా నిజంగా వాళ్ళకి ఈ రాష్ట్రం మీద కానీ, విశాఖపట్నం ప్రజల మీద కానీ, విశాఖపట్నం ప్రాంతం మీద కానీ ఉంటే ఈ సబ్జెక్ట్ని ఏదైతే ఆ అంశాన్ని విత్డ్రా చేసుకోవాలి. నిజంగా నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే చేతికి వచ్చిన డబ్బుని అధికారంతో వస్తున్న 5,000 కోట్ల రూపాయలని పొందుకోవడానికి వాళ్ళకి మనసు ఒప్పుతుందంటే నేనైతే నమ్మను. ఎందుకంటే తత్వం అలాంటిది. సో కాబట్టి ఇవాళ మా పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం. అందుకే ఇవాళ వచ్చి సమరసంగా ఇవాళ అధికారులు కలిసి ఈ విన్నప పత్రం ఇచ్చామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఏమండి ఎవడదు మీకు చెప్పిదా? గత ప్రభుత్వంలో అలసత్వం జరిగింది. నేను 3 సార్లు 4 సార్లు ప్రెస్ మీట్లో చెప్పాను. మీరు పెద్దగా ఎన్నోసార్లు వచ్చి మీరు గొప్ప చెప్పారు. దయచేసి సిస్టమ్ ఓపెన్ చేయమండి. ఏ ప్రభుత్వం వేసింది? ఇది తెలుగుదేశం ప్రభుత్వం వేసింది కదా. దాన్నే కదా టైం బౌండ్ పెట్టి వైద్య ప్రభుత్వం పొడిగించింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కదా. చేయమనండి, నీతుంటే చేయమనండి, నిజాయితీ ఉంటే చేయమనండి. ఎవరు వద్దన్నారు? అందులో మా పేర్లు కూడా రాశారు కదా. కాబట్టి చేయమనండి, ఒప్పుకుంటాం కదా. వాస్తవాలు తెలిస్తే కదా ఎవరు దొరో, ఎవరు దొంగ, ఎవరు దోపిడియో, ఎవరు చేశారో అవన్నీ బయటకు వస్తాయి కదా. అందుకే కౌన్సిల్లో మెంబర్షిప్ తీసేద్దామని నన్నే ప్రయత్నం చేశారు. నేను చెప్పాము మాట్లాడితే మళ్ళీ రాత్రి వచ్చి వాళ్ళు వచ్చినట్టు నాకు ఎజెండా పంపించారు. నాకు దాని మీద మీటింగ్ రావాలని నోటీస్ కూడా ఇచ్చారు. కొత్త పరిశ్రమలు కానీ ఏదైనా విద్యా సంస్థలు కానీ స్థాపించినప్పుడు భూములు ఇవ్వడం, తక్కువ రేటుకి ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక్కొక్క సీటుకి
40 లక్షల నుంచి ₹1 కోటి వసూలు చేసే వాటికి క్రమబద్ధీకరణ అసలు ఎలా చేస్తారు అసలు? అదే కదా సార్ మేము అడుగుతుంది. దాన్ని ఎందుకు అంటే ఆ సీట్లు ఆ డబ్బులు ఆ కోట్ల ఆస్తులు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతుంది? మేమైతే మా పార్టీ తరఫున మేమైతే క్వశ్చన్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. గీతం విద్యా సంస్థ అనేది ఒక దోపిడీ సంస్థ. గీతం విద్యా సంస్థ అనేది ఒక దోపిడీ సంస్థ. ఆ పేరు పెట్టుకొని సామాన్యుల విద్యార్థుల దగ్గర ఏ రకంగా వాళ్ళు క్యాపిటల్ ఫీజు పెట్టి ఏ రకంగా దోచుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలందరికీ తెలుసు. నేను దాని మాట కాదు, ఇది స్వయంగా ఆ పార్లమెంట్ సభ్యులే ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్కి వెళ్ళి గెస్ట్ కింద వెళ్ళి ఒక అతిథి కింద వెళ్ళి ఆయన మాట్లాడిన భాష. ఇక్కడైతే పేదవాళ్ళు చదువుకుంటారు, మా దగ్గర అయితే డబ్బున్న వాళ్ళు చదువుకుంటారు, మరి లక్షల రూపాయలు క్యాపిటల్ ఫీజు కడతారు అని వారు చెప్పిన మాట ఇది. ఇదో ఇప్పుడే 78 ఎకరాలు అప్పటికే వచ్చారు. ఇంతేకాదు రాత్రి ఒక ఆఫీసర్ నాకు ఫోన్ చేశారు. రాత్రి ఒక రిటైర్డ్ ఆఫీసర్ వాళ్ళు చెప్పారు 98లోనే 99లోనే గీతంకి వచ్చి మేము వచ్చి సీజ్ చేసి లాక్ వేసామండి, ఇదంతా ప్రభుత్వ భూమి అని చెప్పి మేము వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోవాలని అక్కడ అంటించామండి, వాటికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని పంపిస్తాము, అప్పటి నుంచి జరుగుతుంది ఈ భూదోపిడి అని ఒక రిటైర్డ్ ఆఫీసరు చెప్పారు. ఆ రోజు విశాఖపట్నం కలెక్టర్గా నరసింహరావు అని ఆయన కలెక్టర్గా ఉన్నారండి, ఆయన కోల్ ఇండియా చైర్మన్ అయితే చేశారండి, ఆయన కలెక్టర్గా ఉన్నారండి. ఆ రోజు ఒక లోకల్ ఎంఆర్ అక్కడ ఎంఆర్ఓ పేరు కూడా నరసింహరావే ఆయన ఉన్నారండి, నేను అప్పుడు ఆర్టీఓనండి అని చెప్పిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు. అది చెప్పారు ఇవన్నీ. అప్పటి నుంచే ఈ దోపిడీ జరుగుతుందండి గీతంలోనూ, ఇది ఈ రోజు కాదండి, మీకు అవన్నీ కూడా పంపిస్తామండి అని చెప్పని. దాని మీద సార్ మేము మా తాలూకా రిక్వెస్ట్ని వాళ్ళకి వచ్చి సబ్మిట్ చేసాం. వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు ప్రకటిస్తారు. వాళ్ళు అక్కడ వచ్చి వాయిస్తో ఏమన్నారా ఏమనలేదా అవి మాకు అప్రస్తుతం. మేము సిస్టమేటిక్గా పద్ధతిగా చట్ట ప్రకారం మా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ భూదోపిడిని అడ్డుకోవడమే, చంద్రబాబు నాయుడు కుటుంబం చేస్తున్న ఈ భూదోపిడిని అడ్డుకోవడమే మా తాలూకా ధ్యేయం. ఇది అన్యాయం, ఇది ఒక దుర్మార్గం. 5 సెంటు భూమిని ఇస్తేనే ఊరిగా అంటారు, ఒక ఇళ్ల స్థలం ఇవ్వడానికే దిక్కులేదు ఈ ప్రభుత్వానికి. అలాంటి తెచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చి 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన 54 ఎకరాలని ఏ రకంగా దోచిపెడతారండి? మీకు సమంజసం అండి? ఏం చంద్రబాబు నాయుడు గారు, ఇదేనా మీకు మీ తాలూకా సీనియారిటీ? ఇదేనా మీ సిన్సియారిటీ? నేను ఈ రాష్ట్రంలోనే అందరికంట మోస్ట్ సీనియర్ అంటావు, ఇదేనా? దీనికోసమా? చెప్పాలి, ముఖ్యమంత్రి స్పందించాలి దీని మీద. ఈ దోపిడీ మీద ఆయన తాలూకు వివరం చెప్పాలి. ఏ రకంగా సమర్థించుకుంటాడో ఇదే స్వయంగా కుటుంబానిక ఈ దుర్మార్గం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆల్రెడీ ధర్నా చేశారు, మీరు ఆ స్థాయిలో ఏమీ చేయలేదనేది ప్రజలు కూడా చూస్తున్నారు సార్. ఎందుకంటే ఎక్కడైనా భూదోపిడీ జరిగితే ఫస్ట్ ఎర్ర జెండాలు మాత్రమే ధర్నా చేస్తే, ఎర్ర జెండాలు మాత్రం వెలుగులోకి తెస్తాయి. మీరు నిన్న ఇవాళ మా మాట వినలేదు కదా, మీరు అందుకు మాట్లాడతాం. 30వ తారీఖు కనుక కౌన్సిల్లో తీర్మానం జరిగితే లీగల్ గా పార్టీ వైపు నుంచి కానీ వ్యక్తిగతంగానే వెళ్ళే అవకాశం ఉందా? వ్యక్తిగతలు ఉండవు, పార్టీయే ఇందులో వ్యక్తిగతలు ఉండవు. ఒకవేళ ఇది జరగకపోతే తర్వాత కార్యాచరణ రూపొందిస్తామని చెప్పాను కదా మీకు. ఆ కార్యాచరణలో లీగల్ ఉంటుంది, ప్రజా పోరాటం ఉంటుంది, మేధావుల తాలూకా మద్దతు తీసుకుని మా కార్యాచరణ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చంద్రబాబు నాయుడు తాలూకు మా కుటుంబం తాలూకే ఈ భూదోపిడీని, ఈ అవినీతిని ఎండగట్టి దీన్ని అడ్డుకోవడమే మా ధ్యేయం. ఓకేనా? సిబిఐ ఎంక్వైరీ కూడా అడుగుతున్నాం, అది ఒక భాగమే. ఇవన్నీ 30 తర్వాత వస్తాయి. ఒకవేళ వాళ్ళు భగవంతుడు వచ్చి అప్పన్న స్వామి మన సంవత్సరం అప్పన్న స్వామి వచ్చి లేదా వెంకటేశ్వర స్వామి వచ్చి మంచి బుద్ధి ఇచ్చి అది విత్డ్రా చేసుకుంటే సంతోషం. లేదప్పుడు అన్నీ వస్తాయి.
ఏమో రాత్రికి వచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామి వచ్చి ఆ బుర్రలో దొరికి ఈ తప్పు నువ్వని అన్నవరం మనం సత్యనారాయణ వ్రతం కథలో చెప్పినట్టు చెప్పి ఇలాంటి నువ్వు విసిరిరావు అని చెప్పారు అనుకో, ఉదయంకి వచ్చి రాజుగారికి వచ్చినట్టు ఆయనకు కూడా కలొచ్చి ఉదయం మానేశారు అనుకో, చాలా సంతోషం. లేనప్పుడు పోరాటం లాభం. ఓకేనా?